necessary action. They will investigate and they will say who is right and they will take action. అదే సార్, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయాలి అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేకపోతే సరే. నేను ఎక్కడన్నా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇంటర్ఫియర్. ఇది రీసెంట్ మిత్రులారా, ఇదేమి పోలీసు కేసులు కోర్టు కేసులు ఎట్లా ఉంటాయి మీకు తెలుసు కదా, ఎన్నేళ్ళు నడుస్తాయి. ఇప్పుడు ప్రత్యక్ష కేసు ఎన్నేళ్ళ నుండి నడుస్తుంది. సో ఇది రీసెంట్ అయింది. వాళ్ళ యొక్క ఎఫ్ఐఆర్లో జూన్ ఎప్పుడో ఉంది. సో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చింది ఈ యొక్క సెప్టెంబర్ ఎప్పుడు ఉన్నది. సో 5 నెలల తర్వాతనే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, అక్టోబర్. ఓకే, సో ఇప్పటికి ఈ 1 monthనే విచారణ అయిపోయి అన్నీ అయిపోతాయి. వస్తుంది కావచ్చు కదా కేసు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కావచ్చు కదా. కనుక్కున్నావా నువ్వు పోలీసు వాళ్ళు ఈ కేసు స్టేటస్ ఏముందని కనుక్కున్నావా? ఏది లేదు. 1 monthలో కోర్టు కేసులలో తీర్పులు వచ్చేస్తాయా? 20-30 ఏళ్ళ నుంచి కేసులు పెండింగ్లు ఉన్నాయి. ఒక్క హియరింగ్ అన్న షెడ్యూల్ అయిందా? జస్ట్ ప్రాపగాండా. యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ ద లీగల్ సిస్టమ్స్. అమెరికాలోనే వాడు మొత్తం జ్యూరీ తీర్పు ఇచ్చినాక కూడా మళ్ళీ వర్డిక్ట్ ఇవ్వడానికి మళ్ళీ 3 months 6 months తీసుకుంటారు. ఏది వర్డిక్ట్ వచ్చినాక శిక్ష ఫైనల్ చేయడానికి. ఎందుకంటే దెర్ ఆర్ సో మచ్ మీడియేషన్, సో మచ్ ఇన్వాల్వ్మెంట్స్, సో మెనీ లీగల్ ప్రొసీడింగ్స్, దాని పర్టికులర్ ఫార్మాట్లో రాసే విధానం ఇవన్నీ ఉంటాయి. డిడ్ యూ ఫాలో అప్ విత్ ద కోర్ట్? వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దిస్ కేస్ అని కనుక్కున్నారా? తులసి గారు ఇప్పుడు ఈ మంత్రికి ఫోన్ చేయగలిగినప్పుడు కోర్టులో ఈ కేసు స్టేటస్ ఏముందో తీసుకున్నదా? ఈమె ఒక రిపోర్టు, డాక్టర్ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకున్నదా? ఈమె జర్నలిస్ట్ కదా. I don't get it. I'm sick of, I don't even know what is the issue. పోనీ ఆయన ఒక హోంశాఖ మంత్రి అన్న ఉంటే ఆయన అడిగిన అర్థం ఉంది, ఒక ముఖ్యమంత్రి గారిని అడిగిన అర్థం ఉంది. ఆయనకి ఎలాంటి సంబంధం లేని విషయం ఇది. జస్ట్ బికాజ్ ఆయన ఎవరో 100 మంది ఫోటోలు ఉంటాయి, వాళ్ళందరికీ ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్ట, వాళ్ళందరికీ చెప్పి చేసినట్ట. ఇప్పుడు ఆయన మీడియా సంస్థలో పనిచేసే రాకేష్ జర్నలిస్ట్ అనుమతి తీసుకొని రాకేష్ జర్నలిస్ట్ చెప్పి చేసినట్టుగా నీకు ఏదైనా ఆధారం ఉంటే రాకేష్ జర్నలిస్ట్ ఇన్వాల్వ్ చేయి, విప్లవశ్రేణి ఇన్వాల్వ్ చేయి. ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియనప్పుడు నాకు ఎలాంటి వేరే వాళ్ళని దాంట్లో లాగాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి 18 ఏళ్ళు దాటినాక వాళ్ళు అడల్ట్ అయినాక ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. రేపు పొద్దున 18 ఏళ్ళు అయ్యాకనే నా కొడుకులకి ఏమన్నా ఇది మంచిరా చెడురా అని చెప్తా. 18 దాటినాక డాడీ నా ఇష్టం అంటే నీ ఇష్టం రా బిడ్డ అని చెప్తా. ఇట్లా పోతే ఈ దారిలో పోతే ఇది అవుతుంది రా బిడ్డ, కానీ నీ ఇష్టం. యూ హ్యావ్ ఎవ్రీ రైట్. ఇట్స్ యువర్ లైఫ్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్. ఐ డోంట్ హ్యావ్ రైట్. ఈవెన్ దో నేను చిన్నప్పటి నుంచి పెద్దగా చేసి నేను ఈ భూమి మీద తీసుకొచ్చి అన్ని చేసినా 18 ఏళ్ళు దాటినాక వాడు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక తండ్రిగా నాకున్న అనుభవాన్ని వానికి చెప్పగలుగుతా, కానీ వాడిని ఆపలేను నేను. అన్నప్పుడు ఒక రక్త సంబంధం లేదు, ఎవరెవరో సంబంధం లేని వాళ్ళు, ఒక డిఫరెంట్ వాతావరణం పెరిగిన వాళ్ళు, వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు ఏం చేస్తే ఇంకో వ్యక్తికి ఏం సంబంధం? అది వివేక్ గారైనా, రాకేష్ జర్నలిస్ట్ అయినా, రాజుబోడ్ అయినా, ఇంకోరైనా మనకు తెలియదు. కాబట్టి ఎక్కడ మనం ఏం చేసే స్థానం లేదు కాబట్టి అందుకే వాళ్ళ జీతాలు ఇచ్చి పోలీసులని, కోర్టులని, సిబిఐలని, ఎఫ్బిఐలని ఇంకోటి పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఆ స్పెషల్ అధికారాలు ఇచ్చినాం. సో వాళ్ళు చేయగలుగుతారు, ఇన్ఫర్మేషన్ రాబట్టగలుగుతారు. మనం చేయలేం. మనకు చెప్తే వాడు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడు, పోలీసు అడిగితే షేర్ చేస్తారు. ఈ ఒక్క కేసు మాట్లాడతలే. ఇప్పుడు వాళ్ళు ఎవరో భార్యాభర్తలు కొట్లాడుకుంటారు అంటారు, వస్తారు మీడియాలో వచ్చేసి వన్ సైడ్ వర్షన్లో మొత్తం మొగోళ్ళదే తప్పు, ఆడోళ్ళు పర్ఫెక్ట్ అన్నట్టుగా చెప్తుంటారు మీడియాలోకి వచ్చి. మరి అట్లయితే ఇన్నేళ్ళు వాంతోటి ఎందుకు కలిసినావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఆ దుర్మార్గుడని తెలిసినాక? వాళ్ళ అర్రల త్వరలో ఏం చేసిర్రో నాకు ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ నీకు ఆ కథనం పెట్టాలంటే 2 సైడ్ వర్షన్ పెట్టు, ఇక ప్రజలు నిర్ణయిస్తారు ఇక ఎవడు తప్పు ఎవడు రైట్ అనేది.
ఇప్పుడు మొన్న కూడా అట్లనే అయింది. లక్ష్మణ్ కుమార్ గారు దాని మీద అన్నెసరీ ఇప్పుడు నేను రెండు సైడ్ వర్షన్ పెట్టు లేకపోతే వాళ్ళని కోర్టులను గౌరవిద్దామంటే నేను అతను సపోర్ట్ చేసిన అంటారు. నేను ఎందుకు సపోర్ట్ చేస్తే నేను ఎందుకు అతని మీద చర్యలు తీసుకోమంట? తప్పు చేస్తే చర్యలు తీసుకోమంటున్నాం, మనం వద్దట్లేం కదా. కానీ మనం చర్యలు తీసుకునే స్థానం లేము. మనం మీడియాలో మనం విచారణ చేయకూడదని చెప్తున్నాం, వన్ సైడ్ వర్షన్ తీసుకోవద్దని చెప్తున్నాం. నిజంగా తప్పు చేస్తే ఆధారాలతో చేయి, దోషులకు శిక్షలేమని పోలీస్ స్టేషన్ ముందు పోయి కొట్లాడు, కోర్టుల ముందు పోయి కొట్లాడు, డీజీపీ ఆఫీస్ ముందు పోయి కొట్లాడు, ముఖ్యమంత్రి యొక్క ఆఫీస్ ముందు పోయి కొట్లాడు. ఆధారం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతారు. వాళ్ళు కూడా అన్వాంటెడ్ అన్నెసెసరీ అలిగేషన్స్ నా పైన అంటే ఇదేమి అలిగేషన్ ఏమీ కాదు సార్. యాక్చువల్ గా అలిగేషన్ ఏమి కాదు మీ మీద. నేను కూడా నేనేమి అలిగేషన్ కూడా చేయట్లేదు. ఒక దళిత్ లీడరు మీద మీరిద్దరు వేదికలు పంచుకున్న ఒక లీడర్ మీద, ఒక సాటి వ్యక్తి మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు when an issue was there, so many people were involved, not only him, there were so many people involved. దానికోసము I cannot be responsible for his personal actions. ఓకే సార్. సో మీరు అంటే క్లియర్ కట్ గా మీకు ఈ కేసు కి ఏమీ సంబంధం లేదు, మీరేమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదని చెప్తున్నారు. చేయను కూడా, because this is not a case for me to interfere anywhere. What is correct, what is wrong, police is the right platform to decide. ఓకే సార్, ప్లీజ్ సపోర్ట్ బాధితురాలకి ఒకవేళ అవసరం అయితే the best way to do is I am not interfering, I am not telling anything to anybody. Whatever is there, police should definitely investigate and take proper action. Okay. Thank you. చెప్పండి మిత్రులారా, ఇక్కడ అతను మాట్లాడిన దానిలో ఒక్క పదం అన్నా ఇది తప్పుగా మాట్లాడిందో వివేక్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఏదైతే ఇంతసేపు చెప్తున్నానో సేమ్ చెప్పిండు కదా ఆయన కూడా. నేనే కాదు, పోలీసులను అడిగినా, కోర్టును అడిగినా, ఒక ప్రైవేట్ లాయర్ని అడిగినా, క్రిమినల్ లాయర్ని అడిగినా, అడ్వకేట్ని అడిగినా ఇదే చెప్తారు. ఇంతో అంతో చట్టాల గురించి అవగాహన ఎవరైనా ఇదే చెప్తారు. మరి ఈ ముచ్చట తులసి గారికి ఎందుకు అర్థమైతలేదు, సీనియర్ జర్నలిస్ట్కి? ఆలోచించండి ప్లీజ్. అదండి ఎందుకు అర్థమైతలేదంటే షీ డిసైడెడ్, ఆమె మనసులో నిర్ణయించుకుంది. ఒక మైనర్ బాలికని కాంబ్లే అనే ఒక ఏమంటారు అంబేద్కరిస్టు, ఒక సమతా సైనిక్ స్థాపించిన వ్యక్తి, ఒక బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి ఆల్రెడీ రేప్ చేసేసిండు అని ఆ వన్ సైడ్ వర్షన్ కి ఈమె కంక్లూజన్కి వచ్చేసింది. కాబట్టి ఈమె మాట్లాడే విధానం మారిపోయింది వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్. దట్స్ నాట్ జర్నలిజం. సో అతను అంటే ఇక్కడ ఏంటంటే అతను అట్లాంటిది జరిగి ఉంటే ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను, ఇట్లాంటిది జరగడానికి వీల్లేదు, నేను ఇది ఊహించలేదు, ఇట్లాంటి ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు అనేలాగా మాట్లాడుతున్నారు. అలాగే నేనేమీ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆయన మాట్లాడిన దానిలో ఎందుకు తులసి గారికి తప్పు అర్థమవుతుంది? మనం కూడా అందరం విన్నాం కదా ఇప్పుడు ఈ కాన్వర్సేషన్. ఆయన ఎక్కడ 1% బయాస్గా మాట్లాడిన ఆయన. పోలీసులు వాళ్ళ పని చేయరాయా, నేను ఎక్కడ ఇందులో మధ్యలో నాకు ఈ కేసు సంబంధం లేదు, నేను అందులో ఇన్వాల్వ్ అవుతలేను, ఇన్వాల్వ్ కాను అని చెప్తున్నాడు. వాళ్ళ పని వాళ్ళు చేయని అని చెప్తున్నాడు. ఆయన ఎక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అంటలేడు. నా ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాను అంటలేడు. ఆయన వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అని చెప్తున్నాడు. ఆయన ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ చేసిండు, ఆయన కేసుని కావాలని ఆపుతున్నట్టు ఎక్కడైనా ఏమన్నా నెల రోజులనే కేసు అయిపోతుందా? ప్రత్యూష వాళ్ళ అమ్మ ఎన్ని రోజులు కొట్లాడుతుంది? అడగండి, ఒక క్రిమినల్ లాయర్ని అడగండి. ఆన్ అండ్ యావరేజ్గా ఈవెన్ అమెరికాలో అయినా సరే, ఇండియాలో అయినా సరే కేసులు, ఎస్పెషల్లీ క్రిమినల్ కేసులు ఎన్నేళ్ళు కేసు పొడిగించారు. ఇంత అమెరికాలో కూడా ఓకే, మన దేశం కంటే 3 రెట్లు 4 రెట్లు భూమి పెద్దగుండి 3 రెట్లు 4 రెట్లు జనాభా, 35 కోట్ల జనాభా ఇక్కడ ఉంటే, భారతదేశ జనాభా 140 కోట్లు ఉండి ఇక్కడ ఎకానమీ 20 ట్రిలియన్స్ ఉంటే, 20 ట్రిలియన్ దాటి ఉంటే మన దేశంకి 4 ట్రిలియన్ ఉండి, అది 140 కోట్ల మందికి, అంటే మనకంటే 80 రెట్లు ఆదాయం ఉండి, రిసోర్సెస్ ఉండి, డెవలప్మెంట్ ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఇంత పెద్ద అమెరికా దేశంలో చట్టాలను స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థలు, అన్ని ఆధారాలతో సేకరించి, అన్ని దగ్గర గనులు, ఇన్ని వ్యవస్థలు ఉన్న అమెరికాలనే
తక్కువలో ఏ కేసు అయినా 2-3 ఏళ్ళకి తక్కువ ఏ కేసులకి తీర్పులు రావు. మరి ఇప్పుడు నువ్వు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినావు? ఎన్ని నెలలు అయింది? ఎన్ని నెలల తీర్పు రాలేదు? ఐ డోంట్ గెట్ ఇట్. ఆలోచించడం ఏం కోరుకుంటున్నారు? అండ్ నాకు కావాల్సింది, మీరు ఇప్పుడు ఇది చెప్తున్నారండి, కానీ మీరు కూడా స్ట్రాంగ్ గా నిలబడగలుగుతారా నిజంగా పాపకి అన్యాయం మిత్రులారా? సో ఇక వన్ సైడ్ వర్షన్ మళ్ళీ మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ముఖ్యంగా వివేక్ గారితో ఆమె మాట్లాడిన విధానం ఏందో మీ ముందు పెట్టే ప్రయత్నం చేసిన. ఓకే, మల్లికార్జున్ నెలపాటి, మరి అంబేద్కర్ ఐడియాలజీతో కాంబ్లీ వచ్చి అరెస్ట్ కావచ్చు కదా? నాకు అర్థం కాదు. అతను నేరం చేయలేదని కాంబ్లే అంటున్నాడు. మల్లికార్జున నెలపాటి అతను నేరం చేయలేదు అంటున్నాడు. నేరం చేయనోడు నేరం చేయలేదు అని అతను చెప్పినాక ఎందుకు అరెస్ట్ అవుతాడు? నేను నేరం చేయలేదు అన్నప్పుడు నేను ఎందుకు అరెస్ట్ అవుతా? రైట్? అయినా సరే కోర్టు ఇప్పుడు కోర్టు కూడా నువ్వు చెప్పినది, నువ్వు ఆధారాలతో ఛార్జ్ షీట్ వేసినాక కోర్టు విచారణకు వచ్చినాక ఆ కేసు విచారణకి ఇరుపక్షాలు అక్కడ అటెండ్ కాకపోతే కోర్టు జడ్జి అతను రాలేదు కాబట్టి వెళ్ళిపోమని అన్నాడు కదా. మళ్ళా సెకండ్ టర్మ్ ఆర్డర్ ఇస్తాడు కదా. 2 టర్మ్స్ ఎన్ని టర్మ్స్కో రాకపోతే అప్పుడు డిఫాల్ట్గా వర్డిక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇతను చెప్పిన వర్షనే కరెక్ట్ అని చెప్పి అతను ఎక్కడున్నా పట్టుకురామని చెప్తారు కదా. పోలీసులు పట్టుకురావాలనుకుంటే వెనకన ముందు పట్టుకురాగలుగుతారు కదా. 6 నెలల్లో 3 నెలల్లో ఒకవేళ అతను నిజంగా అర్రల తొర్రలు దాచుకున్నా అతను సెల్ ఫోన్ ట్రాక్ చేసో ఏదో రకంగా తేగలుగుతారు కదా. ఎల్లకాలం తేకుండా ఉండలేరు కదా. సో లెట్ us హ్యావ్ పేషెన్స్. నేను నేరం చేయనప్పుడు నా అంతా నేను ఎందుకు లొంగిపోతా?